నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. దువ్వాడ శ్రీనివాస్‌ని తీసేసిన జగన్. దీనికి సంబంధించి మాట్లాడుకునే ముందు దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్ జగన్‌కి అత్యంత ఆప్తుడు. దగ్గరగా ఐదుగురు ఆ టెక్కలి నియోజకవర్గం నుంచి సీట్ ఆశించగా, దువ్వాడ శ్రీనివాస్‌కి పనిగట్టుకుని సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆన్ స్టేజ్ అని చెప్పడం జరిగింది. చాలా నెమ్మదస్తుడు రకరకాల చెప్పడం జరిగింది. కానీ ఇటీవల 13 రోజులుగా మనం చూస్తుంటే ఆయన మీద వచ్చే ఆరోపణలు గాని, ఇవన్నీ చూస్తుంటే నిజంగా కూడా చాలా మందికి ఆయన మీద ఒక నెగెటివ్ ఇదైతే రావడం జరిగింది. మరి ప్రజలు కూడా అతన్ని వ్యతిరేకించే పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధాన కారణం దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలు. ఆయన భార్య, ఆయన పిల్లలు ఆయన మీద కేసు పెట్టి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. సో, ప్రధానంగా చూస్తే ఈ కేసు విషయంలో మనం మాట్లాడుకుంటే దువ్వాడ వాణి గాని, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ మధ్య గొడవలు గాని, అలాగే మాధురి అనే వ్యక్తితో ఆమెతో సంబంధం అన్న విషయాల్లో గాని, దువ్వాడ శ్రీనివాస్ ఎక్కువ మాధురికి సపోర్ట్ చేయడం గాని, అంటే ఇవన్నీ చూస్తుంటే కొంత ప్రజల్లో వ్యతిరేకత అనేది రావడం జరిగింది దీని మీద. అలాగే దాంతో పాటు ఈయన టెక్కలి ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు ప్రస్తుతం. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి టెక్కలి ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. మరి అలాంటి ఇన్‌చార్జ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తల్ని కలవాలి. డైలీ రాజకీయ జీవితంలో ఉండాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడున్న పొజిషన్ చూస్తే బయటకొచ్చే పరిస్థితి లేదు. మరి ఇందుకు ప్రధాన ఆహ్, అంశం ఏందంటే ఈ ఇష్యూ. సో, దీని గురించనే జగన్ ఈయన్ని ఏదైతే ఇన్‌చార్జ్ పొజిషన్ నుంచి తప్పించారనే వార్తయితే గట్టిగా వినపడుతుంది. సో, తప్పించారనే గాదు, తప్పించారు అనేది కన్ఫర్మేషన్ కూడా ఉంది దానికి సంబంధించి. సో, ఇప్పుడు ప్రధానంగా ఈ టెక్కల్ నియోజకవర్గం నుంచి ఏదైతే ఇన్‌చార్జ్‌గా ఉన్నారో, ఈ టెక్కల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్‌ని తప్పించారనే వార్తలైతే వినబడుతున్నాయి. ప్రస్తుతం అంటే జగన్‌కి అత్యంత ఆప్తుడైన ఇతను ఇలా చేయడం అనేది. అలాగే గతంలో కూడా కొందరి మీద ఆరోపణలు రావడం జరిగింది. ఇటీవల కూడా రోజా మీద కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. సో, ఇప్పుడైతే మరి దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి తప్పించిన పరిస్థితి కనపడుతుంది. చూద్దాం అంటే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే దువ్వాడ వాణి 20,00,00,000కి సంబంధించి ఫ్యాక్టరీ మాకు స్వాధీనం చేయాలి. అలాగే పిల్లల చదువు బాధ్యత కూడా ఆయనే తీసుకోవాలని ఒక కోర్టునైతే ఆశ్రయించడం జరిగింది విడాకులకు సంబంధించి. మరి దీని మీద ఒక తీర్పయితే రాబోతుందనేది కూడా ఒక చర్చ వినపడుతుంది. మరి దీనికి సంబంధించి తీర్పు ఎలా వస్తుందా? ఈ కేస్ ఎట్లా టర్న్ అవుతుంది? ఇప్పటికే రాజకీయంగా కూడా ఇతనికి దెబ్బ పడినట్టు పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ దీని మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటదా? లేకపోతే ఏంటి? అంటే దీని మీద అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే బయటికి రావాల్సి ఉంది. మరి అవి రేపో మాపో అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా వస్తుంది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారనే కొన్ని ఆహ్, ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. మరి చూడాలి పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటదా? సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.